మిథున్ రెడ్డికి కీలక బాధ్యతలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి రాయలసీమలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబానికి మంచి బలం అలాగే బలగం ఉంది అనే అభిప్రాయం కూడా ఉంది. వైసీపీ కూడా ఈ ప్రాంతాన్ని తన కంచుకోటగా మార్చుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. గత ఎన్నికల్లో కోలుకేని విధంగా దెబ్బతిన్నప్పటికీ రాయలసీమలో బలమైన కేడర్ ఉండడం వల్ల మళ్ళీ పుంజుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనేది జగన్ భావిస్తున్నారట. అయితే కార్యకర్తలకు భరోసా కల్పించే ఒక నాయకుడు అయితే అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ బాధ్యతలను ఇప్పుడు పూర్తిగా మిథున్ రెడ్డి మీద అప్పచెప్పారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఓన్లీ రాయలసీమ బాధ్యతలే కాదు మిథున్ రెడ్డిని గతంలో కూడా ఆయన గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించేవారు. 2019 ఎన్నికల్లో ఆయన వ్యూహాలు గోదావరి జిల్లాలో అప్పుడు ఘన విజయం సాధించి పెట్టాయని కూడా జగన్ నమ్ముతున్నారట. దీంతో ఎన్నికల తర్వాత పార్టీ దెబ్బతిన్న నెల్లూరు అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాల బాధ్యతలను మిథున్ రెడ్డికి అప్పగించినట్లు ప్రచారం. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత తాత్కాలికంగా ఈ జిల్లాలో బాధ్యులుగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే కారుమూరి నాగేశ్వరరావుకి అప్పచెప్పారు. అయితే మిథున్ రెడ్డి మళ్ళీ ఈ బాధ్యతలను తీసుకునే వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోయారు అనేది కూడా చెప్తున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యతలను పూర్తిగా మిథున్ రెడ్డికి అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ వారంలోనే ఆయన ఆయా జిల్లాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ కార్యక్రమాలు రూపకల్పన చేయాలి అనేది కూడా దిశానిర్దేశం చేశారట. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ఆయా జిల్లా నేతలతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టారట. 1-2 రోజుల్లో సమావేశాల షెడ్యూల్ కూడా ప్రకటించబోతున్నారు. మొత్తానికి దాదాపుగా గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలతో పాటు కీలక జిల్లాల బాధ్యతలన్నీ ఇప్పుడు మిథున్ రెడ్డికి అప్పచెప్పారట.